మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్యా, తుల, వృశ్చికం మీదగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. సో ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహు, షష్టమంలో కుజుడు, అష్టమంలో బుధ శుక్రులు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాశికి 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, అంటే చంద్రబలం బాగుంది. వారం ప్రారంభం నుంచి చూస్తే ఈ వారంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు కుజుడు బుధుడు మారుతున్నారు. సో ఇప్పుడు మారుతున్న గ్రహాలు ప్లస్సా మైనస్సా అనేది మనం చూసుకుంటే చాలా వరకు కూడా ప్లస్ పాయింట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పంచమస్త కుజుడి యొక్క సంచారం వల్ల చాలా వరకు వర్క్ ఫ్లో కానీ, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ బిట్లో కానీ, అలాగే సంతానపరమైన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ తగ్గడం కానీ ఇవి మనకి మెయిన్గా కనిపిస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, లవ్ లైఫ్ విషయంలో కావచ్చు. బట్ డెఫినెట్లీ రుణరోగ శత్రుస్థానమైన షష్టమ స్థానంలోకి కుజుడు లాంటి గ్రహం ఇప్పుడు ఆయన ప్రవేశించడం, 6th హౌస్ ఈజ్ ద ఫైటింగ్ హౌస్, మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. కాబట్టి ఏదైతే ఇక్కడ 6th హౌస్లో కుజుడు లాంటి గ్రహం రావటం వల్ల కొన్ని జటిలమైన వాటిని కానీ, కొన్ని కన్ఫ్లిక్ట్స్ కానీ, ఏవైనా కొన్ని కార్యాలను మీరు ఫైట్ చేసి వాటి మీద చక్కగా, అంటే కాంపిటీటర్స్ని డిఫీట్ చేయటం వల్ల, శత్రువులపైన విజయం సాధించటం వల్ల, ఇలాగా కొంత నెగిటివిటీని మీరు ఓవర్కమ్ చేయటం వల్ల ఇక్కడ మీకు చాలా వరకు కూడా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ పొజిషన్ ఫర్ డిఫీటింగ్ కాంపిటీటర్స్. మీ కాంపిటీటర్స్ని డిఫీట్ చేయడంలో కావచ్చు, శత్రువులపైన విజయం సాధించే విషయంలో కావచ్చు. కుజుడు లాంటి గ్రహం 6th హౌస్లో ఉండటం వల్ల నూతన వస్త్ర ప్రాప్తి కూడా సూచితంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ వారం. బుధుడి యొక్క స్థానం మార్పు చూస్తే బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు, గురుడు కూడా అక్కడే ఉన్నారు. సో ఏదైతే బుధ శుక్రుల యొక్క యుతి యాక్చువల్గా అష్టమ స్థానంలో జనరల్గానే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి, అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇతరత్ర కొన్ని ఇన్లా సపోర్ట్, అత్తగారు మామగారు సపోర్ట్ కాదు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా, అంటే వెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా మీది కానైన వెల్త్ పరంగా కూడా ఇక్కడ మనకు కలిసి వచ్చే ఆస్కారాలు ధనురాశి కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశి అధిపతి బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. సో సమ్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేది మీ ప్రొఫెషనల్ లైఫ్లో, కెరీర్ పరంగా, వృత్తిపరమైన విషయాల్లో కొన్ని చేంజెస్ అనేవి, మార్పులు చేర్పులు, అది కొంచెం వాటి వల్ల కొంచెం ఎగ్జైట్మెంట్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే రాశి అధిపతి శుక్రుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో శుక్రుడు కూడా జనరల్గా బాగా యోగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ యోగిస్తుంది. ఆ రాశి అధిపతి అష్టమ స్థానంలో ఉండటం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్,
ఫైనాన్షియల్గా అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఫైనాన్షియల్ వెల్త్ పరమైన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభంలో కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ గురుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఇండికేటింగ్ అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల సమ్ టెన్స్డ్ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్తో పాటుగా ఆరోగ్యపరమైన విషయాలు తెచ్చేవాడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు 1000 స్థానం సంచారంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా ఆరోగ్యపరమైన విషయాలు తెచ్చే సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్కి సంబంధించిన విషయాల్లోనూ వారాంతంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా గురుబలం తగ్గింది, అర్ధాష్టమంలో శని యొక్క సంచారం నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ గురువు గారికి దేవానాంచ ఋషీనాంచ తప్పకుండా గురు నవగ్రహ శాంతి మంత్రం, కేజింపో శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దత్తాత్రేయుడిని ఆరాధించి ఆయనకి చక్కగా ఈ శనగలు దానం ఇవ్వటం మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ నిత్యం నీలాంజన సంభాభాసం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఈ విధంగా గురుడికి శనికి చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి కొంత సప్తమ స్థానంలో నడుస్తుంది. కాబట్టి మ్యారిటల్ లైఫ్ విషయాల్లో కూడా ఇక్కడ దాంపత్య జీవితంలో అన్యోన్యత, వ్యాపారపరమైన విషయాల్లోనూ కొంత సిచ్యువేషన్స్లో కొంచెం సమ్ స్ట్రెస్నెస్ అనేది మాత్రం ఏర్పడుతుంది. మ్యారిటల్ లైఫ్లో మాత్రం రవి లాంటి ఒక హీట్ అండ్ ఫైరీ ప్లానెట్ వల్ల ఇక్కడ మీకు ఇమీడియట్గా వస్తున్న ఉద్యోగపరమైన విషయాల రీత్యా, మీకు ఎదురవుతున్న ఫోర్స్ రీత్యా ఇక్కడ మీరు ఫ్యామిలీ అండ్ మ్యారిటల్ లైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కూడా కనిపిస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.